అధికారం ఇచ్చు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము లూకాసు వార్త 10:19. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించియున్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. మనము లేఖన భాగాలను ఎంత మట్టుకు నెరవేర్చడం లేదో అని సిటీ స్టడ్ గారి వలె మనలను మనము పరీక్షించుకోవాలి. దేవుడు మనకు ఒక ఖాళీ చెక్కు ఇస్తూ ఉన్నారు. ఇదిగో పాపములను తేళ్లను త్రొక్కడానికి శత్రువుల బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు అని దేవుడే మనకు హామీ ఇస్తూ ఉన్నారు. అలాగైతే సాతానుకు మన మీద బలం ఎక్కడిది? మరి తరచుగా మన వ్యక్తిగత జయ జీవితాన్ని గూర్చి లక్ష్య పెట్టము. మన స్వంత హృదయాలలోనే జయము లేకపోతే ఇతరులకి ఎలాగూ సహాయం చేయగలుగుతాము? పరిపూర్ణ ప్రేమలో జయము కలిగి ఉంది. ప్రేమ పొరుగు వారికి హాని చేయదు. ప్రేమ కలిగి ఉండడం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడమే. మోహము స్వార్థపూరితమైనది. మోహము శరీరక్రియ. దేవుణ్ణి మహిమపరిచే విధంగా నీ హృదయాన్ని మనస్సును కేంద్రీకరించిన ఎడల నీ శరీరాన్ని ఎదుర్కోవడానికి సాతానుకు అవకాశం ఉండదు. మీలో కొంతమందికి ఈ సహవాసం చాలా పెద్దది, మనము చాలా గొప్ప పని చేస్తున్నామని అనుకుంటారు. అంత ఎక్కువగా మనము పని చేయడం లేదని నేను తలుస్తూ ఉన్నాను. ఇంకా దయ్యపు శక్తులు, విగ్రహపు శక్తులు ఆధీనంలోనే అనేకమైనటువంటి దేశాలున్నాయి. అమెరికా దేశము, ఇండియా, జర్మనీ ఇలాంటి ప్రయాసపడే ఇతర దేశాల్లో కూడా శత్రు దాడిని అరికట్టడంలో ఓడిపోతూ ఉన్నాము. అది మన విశ్వాస లేమిని కనబరుస్తూ ఉంది. ఐగుప్తులో ఆ రాత్రి అంధకార శక్తులు పూర్తిగా అరికట్టబడ్డాయి కదా. వారిలో ఒక్క కుటుంబమునైనా అవి ముట్టుకోలేకపోయాయి. ఎందుకు అలాంటి శక్తిని మనం చూడలేకపోతూ ఉన్నాం? ఎందుకంటే క్రీస్తు వారి యొక్క శ్రమలలో మనము పాలివారం అవ్వడానికి ఇష్టపడట్లేదు. ఫిలిప్పీ 3:10 మనం చదివితే, ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును, ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై అని పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు. క్రీస్తు వారి కొరకు చైనా, ఆఫ్రికా మరికొన్ని దేశాలలో క్రైస్తవులు శ్రమ పడుతూ ఉన్నారు. ఎలాంటి శ్రమల అనుభవము మనకు లేదు. తన యజమాని మరణములో సమానానుభవం కలిగినటువంటి క్రీస్తు వారి యొక్క శ్రమలు కావాలని పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు మనకు చెప్తూ ఉన్నారు. ఏదో శ్రమను అనుభవించాలి కదా అని మనము శ్రమ పడకూడదు. సుఖాసక్తి సులభముగా మన ఆత్మీయ అభివృద్ధిని ఆపివేస్తుంది. కాబట్టి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి మనము పూనుకునే కృపాధన్యత ఆయనే మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.